హలో అండి, నమస్తే. నేను మీ కీర్తి. ఈరోజైతే నేను మీ ముందుకి ఆంధ్ర స్టైల్ రసం పొడితో వచ్చేసానండి. ఈ రసం పొడి ఎలా తయారు చేసుకోవాలనేది ఒకసారి చూసేద్దానండి. ముందుగా ఇందుకోసం నేనైతే ఒక టీ గ్లాస్ ధనియాలు తీసుకున్నానండి. మీరు ఏ గ్లాస్ కొలతకి తీసుకుంటే మిగిలినవన్నీ దినుసులు కూడా అదే గ్లాస్కి తీసుకుంటే ఈ రసం పొడి అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ ధనియాలన్నీ కూడా మనము మంట అయితే లో ఫ్లేమ్ లేదా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి. ఈ ధనియాలు వేగితే మనకు రంగు మారుతాయి, అదేవిధంగా మంచి సువాసన కూడా వస్తుందండి. మనము ఇంకా కూడా కరెక్ట్గా చెక్ చేసుకోవాలనుకుంటే ఒక ధనియాపు గింజని చేతిలోకి తీసుకొని ఈ విధంగా క్రష్ చేస్తే మనకు క్రిస్పీగా విరిగిపోతుంది. ఈ టైంలో మనకు ధనియాలు అయితే వేగిపోయాయని అర్థమైపోతుందండి. ఇవి ఈ విధంగా గిన్నెలోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మనము ఏ గ్లాస్కి అయితే ధనియాలు తీసుకున్నామో అదే గ్లాస్ నిండా కందిపప్పు తీసుకోవాలండి. ఈ కందిపప్పు వేయడం వల్ల రసం పొడి అయితే మరింత రుచిగా ఉంటుంది. ఈ కందిపప్పుని కూడా మనము లో ఫ్లేమ్ లేదా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలండి. ఇది కూడా కలర్ మారిపోతుంది. ఇలా వేపుతూ ఉండగా చూడండి, ఈ విధంగా వేగిపోయిన తర్వాత మనము ధనియాలు తీసుకున్నాం కదండి, అదే గిన్నెలో తీసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక అర గ్లాస్ జీలకర్ర తీసుకోవాలండి. ఈ జీలకర్ర కూడా దోరగా వేయించేసుకోవాలి. జీలకర్ర అర గ్లాస్ అయితేనే సరిపోతుందండి, ఎక్కువ అవసరం లేదు. ఈ జీలకర్ర కూడా వేగిన తర్వాత మనము ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇవన్నీ కూడా మనము చల్లారనివ్వాలండి. తర్వాత ఒక పావు గ్లాసు మిరియాలు తీసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ మెంతులు తీసుకోవాలి. ఇవన్నీ కూడా దోరగా వేయించుకోవాలండి. మెంతులు మనకు కొంచెం కలర్ మారుతాయండి. చూడండి, చాలా ఈజీగా తెలిసిపోతుంది. ఆ టైంకి మిరియాలు కూడా వేగిపోయి ఉంటాయి. ఈ రెండు కూడా అదే గిన్నెలోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, ఇవన్నీ ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలి. ఇవన్నీ కూడా పూర్తిగా చల్లారనివ్వాలి. తర్వాత ఒక గుప్పెడు కరివేపాకు కడిగి చెమ్మ లేకుండా ఆరపెట్టుకోవాలండి. దాన్ని కూడా ఈ విధంగా క్రిస్పీగా అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలి. మనం చేత్తో ఒకసారి నలిపి చూస్తే క్రిస్పీగా అయిపోవాలండి. చెమ్మ లేకుండా వేపుకుంటే సరిపోతుంది. తర్వాత కరివేపాకు కూడా అదే గిన్నెలోకి తీసి పక్కన పెట్టేసుకోవాలండి. నేనైతే ఇక్కడ ఒక 4 ఎండుమిర్చి వేసుకున్నాను. మీరు కారం తినేవాళ్ళైతే 6 నుంచి 7 వరకు ఎండుమిర్చి కూడా ఈ విధంగానే వేసుకొని లో ఫ్లేమ్లో కొంచెం వేగేంత వరకు వేపుకొని అవి కూడా ఈ గిన్నెలోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇవన్నీ కూడా మిక్సీకి వేసే ముందు పూర్తిగా చల్లారనివ్వాలండి. పూర్తిగా చల్లారిన తర్వాత ఈ విధంగా మిక్సీ జార్లోకి వేసుకోవాలండి. చివరిలో మనము ఒక అర టేబుల్ స్పూన్ ఇంగువ పొడి, ఒక అర టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఈ పొడి అంతా కూడా మెత్తగా ఈ విధంగా మిక్సీకి పట్టేసుకోవాలండి. ఇంతేనండి, ఆంధ్ర స్టైల్ రసం పొడి అయితే రెడీ అయిపోయింది. ఈ రసం పొడి మిక్సీకి వేసాక చాలా వేడిగా ఉంటుందండి. ఈ వేడంతా చల్లారిన తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే చక్కగా రసం చేసుకునేటప్పుడల్లా ఈ పొడి యూజ్ చేసుకోవచ్చండి. మీరు కూడా ఈ రసం పొడిని ఈ కొలతలతో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.